సార్ ఇప్పుడు మిర్చి యార్డ్ దగ్గర జనం వచ్చినా లేదు ఇంకో దగ్గర వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కి ఒక క్యాడర్ ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళ క్యాడర్కి సంబంధించిన మీరు చూశారు చాలా మంది. మేము ఆ, ఇక్కడ జరిగేటప్పుడు ఏది మన మిర్చి యార్డ్ దగ్గర జరిగేటప్పుడు మేము వేరే వేరే జిల్లాల నుంచి కూడా మేము వచ్చాము, మాకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అని చెప్పారు. లేదు రెంటాలు వెళ్ళినప్పుడు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చాము, గుంటూరు నుంచి వెళ్ళారు, అనేక ప్రాంతాల నుంచి వెళ్ళారు. ఇప్పుడు జనం రావటం, జనాల్ని పోగు చేసుకోవటం ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు. మనం వెళ్ళేటువంటి సందర్భంగా మనం ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు రాజారెడ్డి గారి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలైద్ది. రాజ్యాంగం అందరికి ముందు మొదలు పెట్టారు కదా, మీరు మొదలు పెట్టారు కాబట్టే, మీ రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు కాబట్టే, రపా రపా కోసారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని కోసి 11 కూర్చోబెట్టారు. మీరు ఆ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రపా రపా కొయ్యటాలు వేయటాలు ఉంటే దాన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు ఏం చేయాలో అవి చేస్తే దాంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు తప్పు చేసినా తప్పుగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి ఆక్షేపణ ఏంటంటే, వాళ్ళెవడో పెట్టాడు సరే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందో ఇప్పుడు లేదో అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అతను ఏ పార్టీ కార్యకర్త అనే దానికన్నా కూడా అతను పెట్టిన మాటలు అభ్యంతరకరం. అతను మీరు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు కదా, మీ టీడీపీ వాడు వచ్చి మా దాంట్లో ఇట్లా పెట్టాడని చెప్పి మీరు అప్పుడే వాడిని పట్టుకోవాల్సింది కదా. అప్పుడు వదిలేసి అవన్నీ కూడా ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిసిన తర్వాత ఏదో ఒక రకంగా బయటపడాలనేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మంచిదే కదబ్బా రప్పా రప్పాకు వస్తే అన్నాడు. అది తప్పు కదా. బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా సమన్వయంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ప్రజలకి. ఒక ప్రశ్న మీరే మాట్లాడండి. ఒకటి వేసేసాం ఇంకోటి కోసం చూస్తున్నాం అంటాం కరెక్టేనా? ఏమండి, ఒకటి వేసేసాం ఇంకోటి కోసం చూస్తున్నాం. ఒకరిని వేసేసామంటే ఏ సందర్భంగా ఎవరన్నారు చెప్పండి, నేను వేసేసాం. వేసేయటం చెప్పండి సార్. వేసేయటం అంటే ఏంటి చెప్పండి అంటున్నా. ఎవరన్నారు ఎవరన్నారు? ఒకటి వేసేసాం ఇంకోటి కోసం చూస్తున్నాం. అదేనండి, ఎవరన్నారు చెప్పండి. బయట కూడా మీరు చూసారు ఇంతకు ముందు ఎవరన్నారని. మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పైతే మీరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పైతే నేరం అయితే మీరు మాట్లాడినా తప్పే నేరమే. మీకేం మినహాయింపులేం లేవు. మీకేం రాజ్యాంగం ప్రత్యేకమైన రక్షణ ఏమి ఇవ్వదు ఎవరికి, పక్షాలకు కానీ. తెలుసు కదా అది. ఎవరికి ఇవ్వదు కదండి. ఉన్నప్పుడు మరింత బాధ్యతగా మాట్లాడాలి మనం. అలా జగన్మోహన్ రెడ్డి 151లోంచి 5 ఎగిరిపోయి 11కి వచ్చాడు. మీకు కూడా అదే కావాలనుకుంటున్నారా సార్? మేము ప్రజలకి సంబంధించిన ఏం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నాం. మాకు ఎన్ని రూపాయలు ప్రజలు నిర్ణయిస్తారు. మేము చాలా బాధ్యతగా ఉన్నాం. ఎవరన్నా మా వాళ్ళు తప్పు చేసినా వెంటనే వారిని మందలిస్తున్నాం. ఆ విధంగా మరొకసారి మాట్లాడకుండా వారికి ఇవ్వాల్సినటువంటి మా నాయకులు ఇస్తున్నారు. బుచ్చయ్య చౌదరి గారిని మందలించారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆయన ఇంకొకసారి అలా చేయొద్దని చెప్పి మా అధినాయకత్వం మాట్లాడుతుంది. మాట్లాడేవాడు పద్ధతిగా ఉండాలని చెప్తుంది, ఎవరికైనా చెప్తుంది. ముందర మాట్లాడినిచ్చి తర్వాత మందలిస్తారా సార్? మాట్లాడమని చెప్పం కదా వాళ్ళ నాయకుల్లాగా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఒక టీముని ఒక 10 మందిని తయారు చేసుకొని మీడియా మీద వదిలేసి వాళ్ళకి ఇసుకరీచ్చులు ఇచ్చి గన్ను మ్యాన్లు ఇచ్చి మీరు బాగా తిట్టండి అని చెప్పి ఆ తిట్టిని ఏదో సుభాషితులాగా వింటూ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కాదు కదా. వాళ్ళ నాయకుడు ముందే ఏది ప్లేనరీ జరిగేటప్పుడే బూతులు మాట్లాడాడు. అప్పుడు పక్కన కూర్చున్న నాయకులే మాట్లాడలేదు. ఏదో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన దానికి మీరు మాట్లాడించారని చెప్పి అడుగుతా ఉన్నారు. వాళ్ళకి సార్ బూతులకు సంబంధించి కానీ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే దాంట్లో మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి కానీ ఆ వైసీపీ కానీ అసలు నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది. వారు బరి తెగించి మాట్లాడారు, బరి తెగించే మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా మేము అదే చేస్తామని చెప్తారు. బాధ్యతతో మాట్లాడారా? వాళ్ళు బరి తెగించి మాట్లాడినప్పుడు మీరు బాధ్యతతో కూడిన బరి తెగింపుతో మాట్లాడారా? ఖచ్చితంగా మేము బాధ్యతగానే మాట్లాడతాం. ఎవరన్నా పొరపాటుగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడకూడదని చెప్పి బాధ్యతతో కూడిన బరి తెగింపుతో మాట్లాడారా అని మీరు ఎలా అర్థం చేసుకున్నా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎవరు సంఘ విద్రోహ శక్తిలో ఎవరు చట్ట వ్యతిరేక నాకు తెలుగు ఒక్కటే వచ్చు, నాకు అర్థం చేసుకుంటారు. మీతో షేర్ చేసుకుంటున్నా. సరే, శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు? సార్ ఒకటి వాసుదేవ్ గారు, మీరు ఇందాక అన్నారు కదా 15,000 మంది కాలకేయ సైన్యం ఉంది కదా, అందులో ఒక్కడిని అరెస్ట్ చేశారు. మిగిలిన 14,999 మందిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? చట్ట ప్రకారం అందరినీ అరెస్ట్ చేస్తాం. 14,000 అవుతుందో 20,000 అవుతుందో ఎంతమంది కాలకేయులు ఉన్నారో అంతమందిని అరెస్ట్ చేస్తాం సార్. ఆ 15,000లో ఒకరిని అరెస్ట్ చేశారు సార్. మిగిలిన 14,999 మందిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు?
ఎందుకంటే కాలకేయ సైన్యం ప్రబలిపోవటం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ సృష్టించబోయే ఉత్పాతం దానికి ఇండికేషన్గా వాళ్ళని చూడాలి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి వెంబడి గుంపులుగా వెళ్ళి పొలం గట్లంబడి బైకులు వేసుకొని వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎందుకని మీరు వాళ్ళని కస్టడీలోకి తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు? ఖచ్చితంగా మీరు వెలబుచ్చినటువంటి మీ అభిప్రాయానికి నేను ఖచ్చితంగా చెప్పలేదు. దానికి మీ సంబంధించి DGP గారు ఆ చెప్పారు, కాలకేయులు క్లియర్ మొత్తాన్ని గా కూడా మీరు ఎవరైతే కాలకేయులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరుగుతున్నారో ఆ మొత్తాన్ని కూడా లోపలేసే సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను, వేసి నాకు చూపిస్తాం. మీరు ఎవరు ఆపాదిస్తున్నారు. తొందరపడాల్సిన పని లేదు. 15,000 మంది మీ